ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది, కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే చాలా అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. అంటే కొత్తగా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అవ్వడం కష్టం, కానీ సామాన్యమైన పనులకు మాత్రం ఇబ్బంది లేదు. అంటే సమస్యలు, గొడవలు, వివాదాలు మాత్రం రావు. అలా అని చెప్పి మీ పనులేవో సక్రమంగా పూర్తవుతాయని చెప్పలేం. అంటే సమస్యలు లేకుండా మాత్రం ఈ వారం కాలక్షేపం అవుతుంది. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభము, బంధుమిత్రుల యొక్క కలయిక, వారం మధ్యలో స్వల్పమైన సమస్యలు, వారాంతం నూతనమైన ఆలోచనలు, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ వార ప్రారంభం అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు కొంతవరకు పర్వాలేదు. వృత్తులు చేసేటువంటి వారికి వార ప్రారంభం కొంతవరకు అనుకూలంగా ఉన్నది. ఇక వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అంటారా, సామాన్యమైనటువంటి వ్యాపారాలు, సామాన్యమైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి నూతనమైన ప్రయత్నాలు మాత్రం వాయిదా పడతాయి. కొత్త వ్యాపారాలు, కొత్తగా పెట్టుబడులు, కొత్తగా ఆర్థిక లావాదేవీలు కష్టంగా ఉంటాయి. అలాగే ఫైనాన్స్, అలాగే ఐటీ రంగం, షేర్స్, ఇటువంటి వారికి అందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవడం మంచిది. సంఖ్యల్లో 2, ఆరాధనలో నవగ్రహారాధన చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ నవగ్రహాల చుట్టూ తిరగండి. వీలైనటువంటి గ్రహాలకి ఏవైనా అవకాశాలు బట్టి దానం చేయండి. గోధుమలు, శనగలు, పెసలు ఇటువంటివి దానాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వాళ్ళ దానం చేయడానికి అవకాశాలు లేకపోతే నవగ్రహాల దగ్గర ఈ ధాన్యాలు పెట్టి దండం పెట్టుకోండి. ఎంచేది ఒక్కోసారి చోట ధాన్యాలు తీసుకుని వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. దానం ఇవ్వమన్నారు, ఇవ్వలేకపోయామని అనుకోక్కర్లేదు. నవగ్రహాల దగ్గర కూడా మనం అవి పెట్టేస్తే సరిపోదు. ఇప్పుడు తిలదానం తీసుకోరు, మరి ఏం చేయగలం? తిలలో ఆ స్వామి దగ్గర పెట్టి అన్నం పెట్టుకోవడమే. అంతకన్నా మనం ఏం చేయగలిగింది లేదు. అందుచేత ఈ విధమైనటువంటి ఆచారాలు చేయండి, తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు.